అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికి మరణాత. కూర్చులో నుంచి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. చాలు. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. స్నేహితులారా, చదవబడినటువంటి వాక్య భాగములో రాణిగా నియమించుటకు ఎస్తేరుకు కిరీటము రాజుగారు అలంకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. పరమగీత గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనములో వివాహ దినమున పరమగీత గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనములో వివాహ దినమున అతని తల్లి రాజైనటువంటి సొలొమోనుకు కిరీటము ధరింపచేసినట్లుగా ఏమండి, ఎస్తేరుకు వివాహ దినమున రాజు కిరీటమును ధరింపజేసినటువంటి వారుగా ఉన్నారు. ఈ వివాహ సమయము అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ సమయం. సంఘమునకు వివాహ సమయము అంటే సంఘము సదాకాలము ప్రభువుతో కూడా ప్రభువు సరసన కూర్చుండేటువంటి సమయము. అది వివాహ సమయమై ఉన్నది. వివాహము అంటే లోక సంబంధమైనటువంటి వివాహము కాదు గాని సదాకాలము ఆయన సరసన కూర్చునేటువంటి భాగ్యమును వివాహముతో పోల్చి మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఈ రీతిగా ప్రభువు రాజు గనుక రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనేటువంటి నామకరణము ఆయనకున్నది గనుక ఆయన ప్రక్కన కూర్చుండబోయేటువంటి సంఘము రాణి కిరీటమును ధరించవలసినటువంటిదిగా ఉంది. రాజు ఎలాగైతే రాజ కిరీటాన్ని ధరించినటువంటి వారుగా ఉన్నారో రాణి కిరీటమును సంపాదించుకొనవలసినటువంటిదిగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథములో వస్తి ఏమో రాణి కిరీటాన్ని పోగొట్టుకున్నది, ఎస్తేరు ఏమో రాణి కిరీటాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ లోకములో ఉన్నటువంటి సర్వమానవాళికి కూడా ప్రభువు కిరీటమును ధరించుకునేటువంటి స్వతంత్రమును అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ కిరీటమును ధరించుకునేటువంటి స్వాతంత్రమును ఎవరైతే సంపాదించుకొని కాపాడుకున్నటువంటి వారుగా ఉంటారో వారే
రెండవ రాకడలో మేఘం మీదికి వెళ్ళి 7 ఏండ్ల పెండ్లి విందులోను 1000 ఏండ్ల పరిపాలనలోను యుగయుగాలు ప్రభువుతో కలిసి కూర్చుండేటువంటి భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి వారుగా ఉంటారు. కనుక నేటి దిన మన ధ్యానాంశం ఏమిటి అంటే కిరీటదారులయ్యేటువంటి స్వాతంత్రం. ఏ స్వాతంత్రం చెప్పండి? కిరీటదారులయ్యేటువంటి స్వాతంత్రం. ఏ రీతిగా పెండ్లి కుమారుడు మనకు అనుగ్రహించదలంచుకునేటువంటి కిరీటమును మనము అందుకొనవలసినటువంటి వారము అయి ఉన్నాం అనేటువంటి సంగతిని ఆలోచన చేసి ఆ రీతిగా ఆ స్వతంత్రమును కాపాడుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో కిరీటమును ఏ రీతిన ధరించుకోవాలి, ఎవరికి కిరీటం అనుగ్రహించబడుతుంది అనేటువంటి సంగతిని అనేక సందర్భాల్లో పరిశుద్ధాత్మ తండ్రి గారు వ్రాయించినటువంటి వారుగా ఉన్నారు. ఆ భాగ్యములోనికి మనము రాగలిగితే కిరీటమును ధరించుకునేటువంటి అర్హతను సంపాదించి ప్రతివానికి చిటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభు సెలవిచ్చిన రీతిగా ఆ కిరీటమును అందుకునేటువంటి భాగ్యాన్ని కలిగి ఆయన సరసన యుగయుగాలు కూర్చునేటువంటి భాగ్యాన్ని అందుకునేటువంటి వారముగా ఉంటాం. కనుక కిరీటము అనేటువంటిది దేనిని బట్టి ఇవ్వబడుతుంది అని మనం ఆలోచన చేస్తే దేవుడు అనుగ్రహించినటువంటి అర్హతను సంపాదించుకుని కాపాడుకునేటువంటి వారికి కిరీటం అనేటువంటిది ఇవ్వబడుతుంది. మొట్టమొదటిగా కిరీటమును ధరింపచేయుము అని ఎవరిని గూర్చి దేవుడు తెలియచేశారు అని అంటే చూడండి, నిర్గమాకాండ గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక చాలు ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి చాలండి. ఇశ్రాయేలీలు ఇంచుమించుగా 30 లక్షల మంది ప్రజలు అక్కడ కనబడతా ఉంటే ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించబడినటువంటి వారు దేవుని ప్రజలుగా లోకము ఎదుట కనబడుతూ ఉన్నటువంటి వారు. వీరు దేవుని ప్రజలు గనుక దేవుణ్ణి ఆరాధించటానికి వెళుతూ ఉన్నారు అనేటువంటి సాక్ష్యము పొందినటువంటి వారు ఇంచుమించుగా 30 లక్షల మంది అక్కడ కనబడతా ఉంటే దేవుడు బహిరంగముగా ఎవరికి కిరీటము ధరింపచేయమని తెలియచేశారు అని మనం ఆలోచన చేస్తే అహరోను గారికి కిరీటమును ధరింపచేయమని తెలియచేశారు. ఎవరికి చెప్పండి? అహరోను గారికి. ఏంటి, ఎందుకని అహరోను గారిని మాత్రమే కిరీటమును ధరించుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు అని అంటం లేదు, కానీ అహరోను గారికి మాత్రమే కిరీటము ధరించేటువంటి ఆ భాగ్యము ఇవ్వబడింది అని మనం ఆలోచన చేస్తే అహరోను గారికి దొరికినటువంటి బాధ్యతను బట్టి భాగ్యం వచ్చింది. ఏంటి ఆ బాధ్యత? 28వ అధ్యాయము నిర్గమాకాండ గ్రంథము 29వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరించవలెను. చాలండి స్నేహితులారా, గమనించండి. మొట్టమొదటిగా అహరోను
కలిగి ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అంటే, నాటి కాలపు దేవజనాంగమైనటువంటి 12 గోత్రాల యొక్క భారమును భరించేటువంటి భాగ్యాన్ని అహరోను గారికి అందించబడింది. లేదు, అహరోను గారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. స్నేహితులారా గమనించండి, ఎప్పుడైతే ఇశ్రాయేలీల 12 గోత్రాల యొక్క భారాన్ని భరించి పరిశుద్ధ స్థలములోనికి వారి భారాన్ని తీసుకొని వెళ్ళేటువంటి ఆధిక్యత అహరోను గారు సంపాదించినటువంటి వారుగా ఉన్నారో, ప్లరా వాస్తవానికి సంఖ్యాకాండ గ్రంథంలో వ్రాయబడి ఉంటది, దయచొప్పునే మీకు యాజకత్వము ఇవ్వబడింది అని రాయబడింది. కనుక దేవుని దయనందుకున్నటువంటి అహరోను గారు అందుకున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క భారమును మోసేటువంటి భాగ్యమును తాను కలిగి ఉండటాన్ని బట్టి అహరోను గారికి ఏమి ఇవ్వబడిందంటే కిరీటం ఇవ్వబడింది. స్నేహితులారా గమనించండి, ఆ రీతిగా నేటి కాలములో సర్వజనుల రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క భారమైనటువంటి సకల జనుల రక్షణ భారము ఎవరైతే భరించేటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటారో, ఆ బాధ్యతను ఎవరైతే తీసుకొనగలిగేటువంటి వారుగా ఉంటారో, వారికి ఇవ్వబడినటువంటి భాగ్యం ఏమిటి అంటే కిరీట భాగ్యము. బాగా వినండి, సర్వజనుల విషయములో దేవుని భారం ఏమిటి చెప్పాలి. దేవుని భారం ఏమిటి? సర్వజనులను ఆయన మీతో చెప్పునది చేయుడి అనేటువంటి అనుభవములోనికి నడిపించాలి అనేటువంటిది దేవుని భారం. ఆయన చెప్పింది చేస్తే ఏమవుతారు? ఆయన సిద్ధపరిచినటువంటి భాగ్యాన్ని అందుకునేటువంటి అనుభవంలోనికి వస్తారు. ఇదే బైబిల్ మిషను భాగ్యం. కనుక సర్వజనులను బైబిల్ మిషను భాగ్యములోనికి నడిపించేటువంటి భారము, పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు యొక్క భారమును భరించటానికి ఇష్టపడినటువంటి దైవజనునికి దేవుడు ఏమనుగ్రహించారంటే కిరీటం అనుగ్రహించారు. దైవజనుడు దేవదాసయ్య గారికి దేవుడు ఇచ్చినటువంటి కిరీటం ఏంటి అమ్మా? వెరీ గుడ్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్ మిషను అనేటువంటి కిరీటమును అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆ రీతిగా ఈ భారమును, దేవుని భారమును, ఇది నా భారము, నా దేవుడు ఏ భారమైతే కలిగి ఉన్నారో ఆయనలో నేను భాగము గనుక నేను కూడా ఆ భారాన్ని కలిగినటువంటి వాడనుగా ఉంటాను అనేటువంటి అనుభవములో ఈ రాకడ కాలములో ఎవరు నిలబడగలుగుతారో, ఏ కాలం అని చెప్పాను? ఎందుకంటే భారము కలిగినటువంటి వారు కూడా ఈ రాకడ కాలములో ఆ భారాన్ని పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంటది. అనేకమైనటువంటి భారములు అపవాది చూపించి, ఏమండి ప్రభువు మన విషయంలో ఏ భారం కలిగి ఉండాలి అని ఉద్దేశపడ్డారో ఆ భారాన్ని పోగొట్టుకునేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తారు. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు మత్తయి సువార్త 26వ అధ్యాయములో శిష్యులతో, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. లరా ఏ శోధన వచ్చింది శిష్యులైనటువంటి వారికి? ఏమండి ప్రాణాన్ని కాపాడుకోవాలి అనేటువంటి శోధన వచ్చింది. అవునా? అందుకే కదా పేతురు గారుతో సహా శిష్యులందరూ కూడా, ఒక యోహాను తప్ప అందరూ కూడా పారిపోయినటువంటి వారుగా ఉండి ఏం చేశారు? పేతురు గారైతే ప్రభువుని నేను ఎరగను అని మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు. స్నేహితుల బాగా గమనించండి. అంటే
దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ భాగ్యాన్ని అందుకోకుండా చేసేటువంటిది ఏదైనా కావచ్చు, అది శోధన అని మనము గ్రహించాలి. కనుక ఈ శోధనను జయించుట కొరకు ఏం చెయ్యాలి అంటే దైవజనులు పాడుతూ ఏమన్నారు? మెలకువగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా, ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన చక్కికి చేరేను శనిగాడు. స్నేహితులారా, బాగా గమనించండి. సంగతి ఏమిటి అంటే, ఎవరు ఇంతగా భారం కలిగినటువంటి వారుగా ఉంటారు అని అంటే, పిల్లరా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి దేవుని యొక్క ఆజ్ఞను శిరసా వహించినటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఈ భారం కలిగినటువంటి వారుగా ఉంటారు. కనుక స్నేహితులారా, గమనించండి, సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను కలుగ చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును కాపాడుకోవటానికి ఎంత ప్రేమ కలిగినటువంటి వారుగా ఉన్నారు అంటే, తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవటానికి వెనకాడనటువంటి ప్రేమ కలిగినటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి, ఎవరైతే సృష్టికర్త అవుతారో పూర్తి చేయండి, వాళ్ళకేముంటదంటే కాపాడుకునేటువంటి భారం ఉంటది. మీకు ఇప్పుడు ఒక మాట చెప్పాలి పిల్లరా, ఎంత బాధ కలుగుతుంది. అందుకే దేవుడు ఏం చేశారో తెలుసా? మానవులందరినీ రక్షించుకొనుట కొరకు తన ప్రాణం పెట్టడానికి కూడా వెనక తీయలేదు. అంత భారం కలిగినటువంటి వారుగా ఉన్నారు కనుకొని పరమగీత గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనములో ఉన్నటువంటి మాట, పిల్లరా, సొలొమోనుకు వివాహ దినమున కిరీటం అనుగ్రహించబడింది. ఆ సందర్భములో సొలొమోను ఎవరికి సాదృశ్యమో మనకు బాగా తెలుసు. పెళ్లి కుమారుడైనటువంటి యేసు ప్రభు వారికి సాదృశ్యం. కనుక ఎంతమంది ఈ వివాహ భాగ్యము కొరకు అవసరమైనటువంటి పెళ్లి కుమార్తె నువ్వు సంపాదించుకున్నావని ఆ తల్లి ఏం చేసిందంట? సొలొమోనుకి బంగారముతో కిరీటం పెట్టిందంట. పిల్లరా, అలాగున్నే ఇంత గొప్ప పెళ్లి కుమారుడు నేను ప్రయాసతో మీకు అనుగ్రహించినటువంటి భాగ్యమును మీరు కాపాడుకునేటువంటి వారుగా ఉండి, సంపాదించుకునేటువంటి వారుగా ఉండి దీన్ని కాపాడుకున్నారు అని రేపటి దినమందు పెళ్లి కుమారుడు మనకేం చెయ్యాలి? కిరీటం పెట్టాలి. ఆయన కిరీటం పెడితేనే మనం ఏమవుతాం? కిరీటధారులమై కిరీటధారుడైనటువంటి పెళ్లి కుమారుడు ప్రక్కన యుగయుగాలు కూర్చునేటువంటి భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి వారముగా ఉంటాం. కనుక స్నేహితులారా, గమనించటానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ప్రభువుకు కలిగినటువంటి భారమును మోయటానికి ఇష్టపడతారో, ఏం చేయటానికి? ఎప్పుడంట? చదవండి మళ్ళీ ఒకసారి 28వ అధ్యాయము 29వ వచనం. నిత్యము భరించటానికి. ఎప్పుడంట? ప్రధాన యాజకుడైనటువంటి అహరోను ఏం చేయాలంట? నిత్యము ఆ యొక్క భారాన్ని భరిస్తా ఉన్నాడు. కనుక ఇలాగున ఈ నిత్యము ఆ భారము భరించేటువంటి అనుభవములోనికి ఎవరైతే రాగలుగుతారో వారు కిరీటదారులయ్యేటువంటి భాగ్యమును వివాహ దినమున, అంటే ప్రభు యొక్క 2వ రాకడ సమయములో అందుకునేటువంటి ధన్యతను సంపాదించుకుంటారని ఈ శ్రేష్టమైనటువంటి సమయములో మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇలా గ్రహించటానికి ఆలోచన చేయండి. దీనికి సంబంధించినటువంటి మరి ఒక మాట పేతురు గారు రాస్తూ, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో ఇట్లాగంటున్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. రైట్. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు
మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఎవరంట వారు? చూడండి 5వ అధ్యాయము 2వ వచనము, 5వ అధ్యాయం 1వ వచనములో ఉన్నటువంటి చివరి భాగం నుంచి చదవండి. పెద్దలు, మీలోని పెద్దలను హెచ్చరిస్తూ ఉన్నాను అని అంటున్నారు. ఏంటంటే వారు చేయాల్సిన పని, పెద్దలు బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్నటువంటి మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ఇలాగున చూడండి, దేవుడు మనకు అప్పగించబడినటువంటి మందకు ఏమండి ప్రభువులైనట్టుండక మాదిరులుగా ఉండి, ఏమండి బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా అపేక్షతో కాక సిద్ధ మనస్సుతో కాసినటువంటి అనుభవములోనికి రాగలిగితే ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రేపటి దినమందు మధ్యాకాశములో ప్రత్యక్షమైనప్పుడు ఏమిస్తారంటండి? వాడబారని మహిమ కిరీటం అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు. స్నేహితులారా, గ్రహించటానికి ప్రయత్నం చేయండి. పెద్దలనగా ఎవరు? నేనేమంటానంటే, దేవునిని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పెద్దలే. కనుక దేవునిని ఎరిగినటువంటి వారు ఏం చెయ్యాలి అంటే, దేవుడు తమకిచ్చినటువంటి కుటుంబమును కావచ్చు, దేవుడు తమకిచ్చినటువంటి సహచర విశ్వాసులను కావచ్చు, దేవుడు తనకిచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏమండి ఏం చేయాలంట? కాచేటువంటి అనుభవములోనికి రావాలి. వారు రేపటి దినమందు దేవుని దగ్గర కిరీటం అందుకునేటువంటి భాగ్యములో ఉన్నారా, లేదు దాన్ని సంపాదించుకునేటువంటి స్థితిలో లేరా అనేటువంటిది పరీక్ష చేస్తూ వారికి అవసరమైనటువంటి ఏమండి సూచనలు ఇస్తూ, సలహాలు ఇస్తూ, వారి కొరకు అవసరమైనటువంటి రీతిగా ప్రార్థన చేస్తూ పూర్తి చేయండి. వారికి ఆత్మీయంగా బలపరుస్తూ ఏమండి వారిని సిద్ధపరచవలసినటువంటి రీతిగా సిద్ధపరిచినప్పుడు వారికి కిరీటదారులయ్యే భాగ్యం దొరుకుతుంది. ఇది మనం గ్రహించాల్సినటువంటి సంగతి. ఈ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, అంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కిరీటమును ప్రభు అనుగ్రహించేటువంటి భాగ్యమును సంపాదించుకునేటువంటి స్వాతంత్రాన్ని ప్రభు మనకిచ్చారు. కేవలము లోకాన్ని విడిచి సంఘములోనికి రావటమే కాదు, సంఘాన్ని కూడా లోకాన్ని విడిచి పరలోకపు సంఘములోనికి నడిపించేటువంటి బాధ్యత తీసుకోవాలి. రైట్? దానికి ఏం చేయాలి? ఏం చేయాలని చెప్పారు అక్కడ? మాదిరిగా ఉండుడి. మాదిరిగా ఉండమన్నారా, బోధ చేయమన్నారా? దేవదాసయ్య గారు ఏం చెప్పారో తెలుసా? బైబిల్ మిషన్ వార్లారా, మీ బోధల కంటే మీ ప్రవర్తన వెల్లడిలోనికి రావాలి అని అన్నారు. అర్థమవుతుందండి? కనుక గమనించండి, సొమ్మా ఎక్కడికి వెళ్తున్నావంటే పేడ వంటి చుట్టాన్ని కూడా పగజేయటానికి వెళ్తున్నాను అన్నంట. అట్లాగున ఈ ప్రతి విధమైనటువంటి ఆశను కూడా ఏమండి ప్రక్కన పెట్టినటువంటి మాదిరిని కేవలము అనేకుల భారము కలిగి ఉండాలి, అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి అనేటువంటి భారమును బాధ్యతగా కలిగినటువంటి వారికి ఏ భాగ్యం ఉందో తెలుసా? ప్రభు ఇచ్చేటువంటి కిరీటమును ధరించుకునేటువంటి భాగ్యం ఉన్నది. రెండవదిగా మనం చూస్తే లేవీకాండ గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనం. లేవీకాండ గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనం. అమ్మా, దేవుని అభిషేక తైలము, దేవుని అభిషేక తైలము అనెడి కిరీటము అతని శిరస్సు మీద ఉండును గనుక పరిశుద్ధ మందిరమును విడిచి అతడు
వెళ్ళరాదు. దేవదాసయ్య గారు ఏం చెప్పారో తెలుసా? పిల్లరా, మందిరం కట్టండి, మందిరంలో కూర్చోండి అని అన్నారు. బాగా వినండి. దేవుని పరిశుద్ధ మందిరమును విడిచి కిరీటం కలిగినటువంటి వాళ్ళు ఏం చేయకూడదంటండి? వెళ్ళకూడదు. మందిరములో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఒకేసారి అని చూస్తున్నారు మీరు. ఏర్పాటు చేశారా భోజనాలు, కాఫీలు, టిఫిన్లు అని? అవునా? బాగా వినండి. మందిరం రెండు రకాలు. కనబడేటువంటి కట్టబడినటువంటి మందిరం ఒకటైతే ఏమండి, ఆత్మ సంబంధమైనటువంటి మందిరం మరి ఒకటి. కనుక పరిశుద్ధ మందిరములో నేను ఉన్నాను అనేటువంటి స్థితిని విడిచి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. అందుకే పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని తెలియచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ దేహములోనికి ఏమండి అపరిశుద్ధతను అనేటువంటిది ప్రవేశింపనేయటానికి వీల్లేదు. ఆ దేహములోనికి పరిశుద్ధతను దాటి ఏది లోపలికి రావటానికి వీల్లేదు. పరిశుద్ధమైనటువంటి మందిరములో నిలిచి ఉండాలి. పరిశుద్ధత ఎప్పుడూ కూడా కాపాడుకునేటువంటి అనుభవములోనికి రావాలి. బహిరంగమైనటువంటి మందిరం ఎందుకు? అంతరంగ మందిరములోనికి నడిపించటానికి. ఏ మందిరంలోనికి? అంతరంగ మందిర భాగ్యములోనికి నడిపించటానికి. ఇప్పుడు బహిరంగ మందిరం ఎప్పుడెప్పుడు ఉంటుంది? ఆదివారం 2 గంటలు ఉంటుంది. అది టయానికి వస్తే. అవునా? కాదు సుమా. దావీదు గారు ఏమంటారో తెలుసా? నా దేవుని మందిరములో నేను ఒక స్తంభములాగుంటాను అని అన్నాడు. సారీ, ప్రకటన గ్రంథములో మాట. నా మందిరములో నేను నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉంటానన్నారు దావీదు గారు. అర్థమవుతుందండి? పిల్లరా, నిత్యము మందిర సహవాసమును కలిగినటువంటి వారుగా ఉండాలి. మందిరమును విడిచిపెట్టనటువంటి అనుభవం. పిల్లరా, బహిరంగమైనటువంటి మందిరము, అలాగే అంతరంగమైనటువంటి మందిరం. అంతరంగ మందిరం అంటేనో ప్రభు తలంపు కలిగి ఉండకుండుటే పాపం. నాలో నా దేవుడు ఉన్నారు, ఆయన నన్ను నిత్యము చూస్తూ ఉన్నారు అనేటువంటి తలంపును కలిగి ఉండాలి. వస్తే నిన్నటి దినమందు నా డైలీ పోర్షన్లో చదువుతున్నటువంటి వాక్యములో దేవుని యొక్క 7 నేత్రములు ప్రపంచమంతటా సంచరిస్తూ ఉన్నాయని రాయబడింది. ఏంటంట? దేవునికి ఎన్ని ఉన్నాయి? 7 నేత్రములు ప్రపంచమంతటా సంచరిస్తూ ఉన్నాయి. దీనిని చూసినటువంటి అనుభవములోనికి రావాలి. ఎప్పుడూ కూడా పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క కనుచూపులో నేనున్నాను. ఈ కనుచూపులో నుంచి నేను బయటికి వెళ్ళను అని మన యొక్క పరిశుద్ధతను మనము కాపాడుకునేటువంటి అనుభవములోనికి రాగలిగితే ప్లరా దేవుడు అనుగ్రహించేటువంటి కిరీటమును అందుకునేటువంటి స్వాతంత్రమును సంపాదించేటువంటి వారముగా ఉంటామని మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనములో మొర్దుకై గారికి ఏమి ఇవ్వబడిందో తెలుసా? కిరీటం ఇవ్వబడింది. బాగా వినండి. మొర్దుకై ఎవరికి సాదృశ్యము అంటే ప్లరా బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి దేవదాసయ్య గారికి సాదృశ్యం. ఎస్తేరు పెళ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యం. ఏమండి? రాజు పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువుకు సాదృశ్యం. బాగా గ్రహించండి. కనుక ఎందుకు మొర్దుకైకి పరిశుద్ధ కిరీటము అంటే మొర్దుకైలో ఏమన్నది అంటే నిష్ఠ కలిగినటువంటి వాడుగా ఉన్నారు. ఏంటని చెప్పండి? ఎవరైతే నిష్ఠ కలిగినటువంటి వారుగా ఉంటారో, ఏమి నిష్ఠది చెప్పండి? అంటూ ముట్టు ఈ నిష్ఠలు కాదు. ఏ నిష్ఠ? అధమ మోక పాపమైనా అంటకుండానున్నది అంటూ అంటను. చూసారా? ఇది నిష్ఠ.
అర్థమైందండి? పెళ్లి కుమార్తె యొక్క నిష్ట ఏంటి? పాపమును అంటుగా చూడాలి, పాపిని ప్రేమించాలి. బాగా గుర్తుపెట్టుకోనండి. యేసు ప్రభువారు పాపిని ప్రేమించారు కానీ పాపాన్ని ప్రేమించలా. బాగా గ్రహించండి. అలాగున వధువు సంఘము కూడా ఏమండి, పాపిని ప్రేమించేటువంటి అనుభవములోనికి రావాలి కానీ పాపమును ఏమండి ముట్టనటువంటి అనుభవములోనికి రాగలగాలి. అలాగూ వచ్చిన రోజున పిల్లరా, దేవుడు మనకిచ్చేటువంటి కిరీటమును అందుకునేటువంటి భాగ్యములోనికి వస్తాం. కనుక మొర్దుకై యొక్క నిష్ట ఏమిటి అంటే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చదివితే, రాజు ఆజ్ఞను అతని యొక్క నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషాను కోటలో పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు చాలు. కనుక దేవుడు తనకిచ్చినటువంటి కుమార్తె అయినటువంటి ఎస్తేరు, వాస్తవానికి ఎస్తేరు మొర్దుకైకి కన్న కుమార్తె కాదు, తన పినతండ్రి యొక్క కుమార్తె. కనుక దేవుడు తనకిచ్చినటువంటి ఆ కుమార్తెను ఎక్కడికి నడిపించే నిష్ట కలిగి ఉన్నాడు ఆయన? కోటలోనికి నడిపించేటువంటి నిష్ట. పెళ్లి కుమార్తె సిద్ధపాటు అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్ముని యొక్క వశమునకు అప్పగించేటువంటి నిష్ట కలిగినటువంటి వారుగా ఉన్నారు. స్నేహితులారా, ఆయనేమో పెంచుకున్న బిడ్డను ఎవరికి అప్పగించారండి? అయ్యో, రాణిని చేయటానికి పరిశుద్ధాత్మ తండ్రి గారికి అప్పగించారు. ఇప్పుడు మనం మన కన్న బిడ్డల్ని ఎవరికి అప్పగిస్తున్నాం? ఎల్కేజీ దగ్గర నుంచి ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారండి? కనుక స్నేహితులారా, గ్రహించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. దేవుని పిల్లరా, ఈ నిష్ట మనం కలిగి ఉండాలి. పిల్లరా, ఏ పరిస్థితుల్లోనూ దేవుడు నాకిచ్చినటువంటి వారిని పెళ్లి కుమార్తె వరుసలోనికి నేను తీసుకొని వెళ్లాల్సిందే, ఆ రీతిగా నేను నడిపిస్తాను అనేటువంటి నిష్ట పూర్తి చేయండి. మొర్దుకై కలిగి ఉన్నాడు. అందుకే మొర్దుకైకి ఏమి ఇవ్వబడింది చెప్పండి? కిరీటం ఇవ్వబడింది. రైట్. అందులోనే రెండవ విషయం ఏమిటంటే, 22వ వచనాన్ని మీరు చదివితే, 2వ అధ్యాయం 22వ వచనం, రాజును కాపాడుకునేటువంటి నిష్ట కలిగి ఉన్నాడు. అర్థమవుతుందండి? ఆ రాజు మీద, ఆ రాజ్యములో ఉన్నటువంటి వారు కుట్ర పన్ని రాజును చంపేయాలి అనేటువంటి ఆలోచనలోనికి వస్తే ఆ వార్త మొర్దుకైకి తెలిసింది. ఏం చేస్తా ఉన్నాడు? రాజును కాపాడుకోవటానికి ఇలా నిష్టగా పనిచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు రాస్తూ పత్రికల్లో ఏమన్నారో తెలుసా? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను జీవించు నిమిత్తము రాజులందరి కొరకును అధికారుల కొరకును ప్రార్థనలను యాచనలను విజ్ఞాపనలను చేయవలెను. అర్థమవుతుందండి? దేవుడు మనకిచ్చినటువంటి నాయకులైనటువంటి వారికి, పరిపాలకులైనటువంటి వారి కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించేటువంటి నిష్ట కలిగి ఉండాలి. ఎందుకని వారి కొరకు ప్రార్థన చేయాలి? మన సుఖంగా ఉంటానిక. చూసారా సుఖం మీద ఎంత ప్రేమో? చూసారా? ఎందుకో తెలుసా? వారు దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకొని దేవుడు వారికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి రేపటి దినమందు వారు కిరీటం అందుకోవాలా వద్దా? సార్, మా పార్టీ కాదు వద్దంటారా ఏంటి? ఏమండి? చూసారా? కనుక ఎలాగైతే ప్రతి ఒక్కరూ కూడా దేవుడు సిద్ధపరిచినటువంటి కిరీటం అందుకోవాలని పెళ్లి కుమారుడు ప్రయాస పడుతూ ఉన్నారో, ఈ పెళ్లి కుమార్తె కూడా ఏం చేయాలి చెప్పండి? అలాగున ప్రయాసపడాలి.
మొర్దుకైలో ఉన్నటువంటి నిష్ట ఏమిటి అంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి రాజును నేను కాపాడుకోవాలి అనేటువంటి నిష్ట కలిగినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా 3వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 2వ వచనాన్ని కూడా త్వరగా చదవండి. కాబట్టి రాజు, ఎస్తేరు గ్రంథం 3:2. రాజగుమ్మములో ఉన్నటువంటి అది అట్లా చదవండి. రైట్, చదవండి. గుమ్మములో ఉన్నటువంటి రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా హామానుకు నమస్కరించిరి గాని మొర్దుకై వంగకయు నమస్కారము చేయకయు ఉండెనో. మొర్దుకై యొక్క నిష్ట బాగా ఆలోచన చేయండి. మొర్దుకై యొక్క నిష్ట ఏమిటి చెప్పండి? నా దేవునికి ఎదురు తప్ప నేను ఎక్కడా మోకరించను, నా దేవునికి తప్ప నేను ఎవరికి శిరస్సు వంచను. బాగా వినండి, అధికారానికి లోబట్టం వేరు, శిరస్సు వంచటం వేరు. స్నేహితులారా గమనించండి, ఇది ఈ నిష్ట మొర్దుకై కలిగినటువంటి వాడుగా ఉన్నారు. పిల్లరా, ఈ నిష్ట ఏం చేసిందంటే కిరీటమును ధరించడానికి మొర్దుకై గారికి మార్గము సరళం చేసింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మన జనకులు దేవదాసయ్య గారికి ఎందుకని కిరీటము చెప్పండి ఒకసారి? విదేశీ సొమ్ముతో కప్పు కాఫీ కూడా తాగనన్నారు, అందుకు దైవజనునికి కిరీటం. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే పిల్లరా, అదే అంశములో నుంచి 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 8వ వచనం, 4:8. రైట్, వారిని సంహరించుటకై శోషణలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ యొక్క ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపమనెను. కాబట్టి మొర్దుకై యొక్క నిష్ట ఏమిటి అంటే, దైవ చిత్తానికి ఎదురుగా వచ్చినటువంటి శాసనమును ఏమండి వీగిపోయేటట్లు చేయాలి. ఇది మొర్దుకై యొక్క నిష్ట. బాగా గుర్తుపెట్టుకోనండి. దైవ చిత్తం ఏమిటి భారతదేశం విషయంలో? ఏమండి, అన్ని మతముల వారు వాక్ స్వాతంత్రాన్ని కలిగి ఉండాలి, అన్ని మతముల వారు వారి వారి యొక్క మతమును ప్రకటించుకునేటువంటి స్వాతంత్రము కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశారు? భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు. ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారు. ఈ వాక్ స్వాతంత్రము, ఈ మత స్వేచ్ఛ స్వాతంత్రమును కాపాడబడుట కొరకు మనమేం చేయాలి? నిష్టగా ప్రార్థించినటువంటి అనుభవం కలిగి ఉండాలి. దేవదాసయ్య గారు అన్నారు, అనేక సందర్భాల్లో దీనికి వ్యతిరేకమైనది జరుగుతూ ఉంటే క్రైస్తవులకు క్షేమగుట్టినట్టుగా లేదు అని అన్నారు. శిలువ ధ్యాన ప్రార్థనలో ఏం చెప్పారు చెప్పండి? క్రైస్తవులకు క్షేమగుట్టినట్టుగా లేదు అని అన్నారు. ఒక మతం మీద ఒక మతము హింసను వెల్లడి చేస్తూ ఉంటే, హింసిస్తూ ఉంటే, రక్తము కారేటువంటి స్థితిని తీసుకొని వస్తూ ఉంటే క్షేమకుట్టినట్లేదు అన్నారు. బాగా గ్రహించండి. కనుక మొర్దుకై యొక్క నిష్ట ఏమిటి అంటే పిల్లరా, దేవుని చిత్తానికి భిన్నమైనటువంటి శాసనము వీగిపోవాలి అనేటువంటి ఏమండి నిష్ట పూర్తి చేయండి. మొర్దుకై కలిగినటువంటి వారుగా ఉన్నారు. దాని కొరకు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఏమండి, యూదులను ఉపవాసానికి ప్రేరేపించారు, ఎస్తేరును ప్రేరేపించారు. అర్థమవుతుందండి? స్నేహితులారా బాగా గమనించండి. ఇంత గొప్ప నిష్ట కలిగినటువంటి మొర్దుకై కిరీటమును ధరించుకునేటువంటి స్వాతంత్రం కలిగి ఉన్నారు. ఇంకొక మాట కూడా మొర్దుకై విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ అధ్యాయం 14వ వచనం.
ఎస్తేరుతో మొర్దుకై ఏమంటున్నాడంట, నీవు ఈ సమయమందు ఒకవేళ ఏమీ మాట్లాడకుండా ఉంటే యూదులకు సహాయం వేరొక చోట నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. దీంట్లో నెక్స్ట్ ఏంటి చెప్పండి? ఎస్తేరు మీద అంత ప్రేమ ఉన్నటువంటి మొర్దుకై ఏమండి, ఎస్తేరు గాని ఎస్తేరు ఇంటివారు గాని నశించకూడదు అనేటువంటి నిష్ట కలిగినటువంటి వాడుగా ఉన్నారు. సంఘ సేవకులైనటువంటి వారు సంఘ క్షేమమును ఉద్దేశించి ఏమండి, సంఘము రాకడికి ఎత్తబడాలని, లేకపోతే ఏడేండ్ల శ్రమకాలములోనికి పడిపోయేటువంటి పరిస్థితి వస్తది అని సంఘ సేవకులైనటువంటి వారు హెచ్చరిస్తా ఉంటే కోపం వస్తా ఉందా సంఘానికి? ఏమండి, సరి చేసుకోవటానికి ఇష్టపడతా ఉన్నారా సంఘాలు ఈరోజు? గ్రహించండి. కనుక ఒక సేవకుడు ఏమండి ఒక విశ్వాసిని గద్దించాడు అంటే అర్థమేంటో తెలుసా? నిష్ట కలిగిన సేవకుడు అని. ఏ విషయంలో? రాకడ మేఘం ఎక్కేటువంటి స్థితిని కోల్పోయే స్థితిని బట్టి ఒకవేళ ఏ సేవకుడైనా ఏ విశ్వాసినైనా గద్దిస్తే ఆ సేవకుడు నిష్ట కలిగినటువంటి సేవకుడైన. బాగా గ్రహించండి. తేనె మూసే మాటలు చాలా ఉంటాయి, వాటి వల్ల ఉపయోగమేమీ లేదు. కనుక స్నేహితులారా గమనించండి, ఏడేండ్ల శ్రమకాలము అనేటువంటి శ్రమ నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఎస్తేరు యొక్క కుటుంబాన్ని కూడా నేను తప్పించాలి అనేటువంటి నిష్ట పూర్తి చేయండి మొర్దుకై కలిగి ఉన్నాడు. కనుకనే మొర్దుకైకి కిరీటం అనుగ్రహించబడింది. ఈ రాకడ కాలంలో అనేకులను ఏడేండ్ల శ్రమకాలములోనికి వెళ్లకుండా తప్పించాలి అనేటువంటి నిష్ట కలిగి వారికి చేయవలసిన బోధ చేసి ఇవ్వవలసిన గద్దింపులిచ్చి ఏమండి చేయవలసినటువంటి రీతిగా వాళ్ళని చెయ్యి పట్టుకుని నడిపించగలిగితే పూర్తి చేయండి కిరీటదారులం అవుతాం. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే 4వదిగా అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములు యందు మితముగా ఉండును. వారైతే క్షయమైనటువంటి కిరీటము కొరకును పొందుటకును, మనమైతే అక్షయమైనటువంటి కిరీటం పొందుటకును మితముగా ఉండవలెను. చాలండి. ఇటు చూడండి, కిరీటదారులు కావాలంటే ఏం చేయాలంట? మితముగా ఉండాలి. మితముగా ఉండటం అంటే అర్థం ఏంటి? ఈ రోజుకి ఇది చాలు. కుదురుద్దా? ఇది ఒక్కటి తప్ప ఏదైనా కుదురుద్దా? అన్నీ కుదురుతాయండి. కానీ మితముగా ఉండాలి. ఏం చెప్తూ పౌలు గారు ఈ మాట చెప్పారు? ఆ ముందు వచనం కూడా చదవండి. 9వ అధ్యాయం 24వ వచనం, 24వ వచనం. కొంచెం ముందుకెళ్ళండి, ఇంకొక వచనం ముందుకెళ్ళండి. లేకపోతే సరే, అక్కడ ఏమని ఉంటుందంటే సమయము సమీపించినది గనుక అది ఆపేవనైనా, ఇది కూడా వెళ్ళింది అందులో. 29. సహోదరులారా, నేను మీతో చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఏక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, లోకమును అనుభవించువారు ఏమండి అమితముగా అనుభవింపకుండునట్లును ఉండవలెను. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. ఏంటి మితముగా ఉండటమంటే?
ఉన్నాయి, కానీ ఏమండి ఇవి అమితముగా అనుభవించడానికి కాదు అనేటువంటిది ప్రతి విషయములో కలిగి ఉండాలి. స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ప్లరా అమితమైనటువంటి ప్రేమ దేవుణ్ణి ఎరగినటువంటి ఒక సహోదరి వారి కుమారుడి మీద పెంచుకుందంట. మొన్నటి దినమంది ఏదో సందర్భంలో వారిని పలకరించడానికి వెళితే ఆ ప్రేమ పెంచుకొని ఆ ప్రేమ కాస్త ఏమైపోయిందో తెలుసా, దేవుడు ఇటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు అని మాట్లాడుతూ ఉంది. ఓర్ నాయనో, తప్పు నా కుమారుడిది కాదు కానీ అట్లా చేసినటువంటి దేవుడిది అంటున్నారు. సరా పిల్లరా, ఎవరిని ఎంతవరకు ప్రేమించాలో, ఎవరితో ఎంతవరకు బాంధవ్యాన్ని కలిగి ఉండాలో అంతవరకు మాత్రమే కలిగి ఉండకపోతే దేవునితో ఉన్నటువంటి బాంధవ్యం తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడు ఎందుకో ఇన్ని బాధలు పెడుతున్నాడు అని అంటా ఉన్నారు. చాలా విచిత్రమైన మాట. ఏమండి, దేవుడు బాధ పెడితే ఏ మనిషి అయినా బతుకుతాడా? స్నేహితులారా గ్రహించాల్సిన సంగతి. పిల్లరా, దైవ విరోధి వశములోనికి మానవుడు వెళ్ళటాన్ని బట్టి ఒక మానవుడు ఇంకొక మానవుడిని బాధ పెడతా ఉన్నాడు. అవునా కాదా? స్నేహితులారా గమనించండి. కనుక ఈ మితముగా ఉండనటువంటి స్థితి ఏం చేస్తుందంటే కిరీటమును పోగొట్టేటట్టుగా చేస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఏ ఏ విషయముల్లో మితముగా ఉండాలి అని అంటే ఆ సంగతులన్నీ మీరు చదివేశారు. కొన్నవారు కొన్నది తమది కానట్టుగా ఉండాలి అని అంటారు. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 17:27, సామెతల గ్రంథం 17:27 చదువుకుందాం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనం. మాటల విషయంలో మితముగా ఉండాలి. ఏంటంట? భూమి మీద నీ మాటలు కొద్దిగా ఉండాలి అని మనకు చోట రాయబడుతుంది. దేవుని సన్నిధిలో మౌనముగా ఉండుట దేవునిని స్తుతించుట అని రాయబడి ఉంది. అర్థమవుతుందండి? మన మాటలు మితముగా ఉండాలి. ఇలారా అప్పుడు దేవుడు అనుగ్రహించేటువంటి కిరీటమును కలిగినటువంటి వారముగా ఉంటాం. కనుక చాలా విషయాలు బైబిల్లో రాయబడింది. కనుక తిండిబోతులు దేవుని రాజ్యములో తిండి విషయంలో ఎలాగుండాలి? మితముగా ఉండాలి. దానియేలుకు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు ఏం తినే భాగ్యం దొరికింది? రాజు బల్ల మీద ఉన్నటువంటివి తినటానికి అవకాశం దొరికింది. ఏమన్నవారు వాళ్ళు? దేనికన్నా ఎట్టెట్ట అనొచ్చు, కానీ దీని దగ్గర ఎట్టెట్ట అనొచ్చా? ఏమండి? కానీ ఆ విషయములో కూడా మితముగా ఉండాలి. స్నేహితులారా గమనించండి. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే పిల్లరా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అన్ని విషయముల్లో కూడా, లోక సంబంధమైనటువంటి అన్ని విషయముల్లో కూడా అంటే లోకాన్ని అంటే లోకం అవసరమే, కానీ అమితముగా అవసరం లేదు మనకి. అర్థమవుతుందండి? ఎంత అవసరం? ఈ రోజుకి అవసరం. ఇప్పటికి రాకడ రాలేదు కాబట్టి ఇప్పుడు వరకు అవసరం. ఇప్పుడు వరకే. మరి రేపో రాకడ వచ్చేసిందిగా. ఓమ్మో కదా స్నేహితుల. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే 4వదిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో మనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు, ప్రభువు అతనికి అనుగ్రహించినటువంటి, యాకోబు పత్రిక 1:12 అమ్మా. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటము పొందుకొనును. చాలండి స్నేహితులారా గమనించండి. శోధనను సహించినటువంటి అనుభవములోనికి ఇట్లా రాగలిగితే ఏం జరుగుద్దో తెలుసా? కిరీటం పొందుకుంటాం. అందుకే దైవజనులు ఏమన్నారు? కలకుండనే మేలిమియగునే కనకము కొలిమియందో. కనుక స్నేహితులారా గమనించండి, బైబిల్ మిషన్
స్థాపకులు దైవజనులకు కలిగినటువంటి కిరీటం ఏమిటి అంటే శ్రమల కిరీటం. ఏమండి, రోట్లో తలబెట్టి రోకల పోటుకి భయపడతానా అని ఏమండి దివారాత్రులు ఏమండి బైబిల్ మిషన్ కొరకు ఎదురైనటువంటి ఏమండి శోధనలు సహించినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా 6వదిగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో కిరీటదారులు కనబడతా ఉన్నారు. ప్రకటన గ్రంథము 4:4 సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనమునందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై నిల్చుండిరి. చాలండి పిల్లరా, ఎవరు వీళ్ళు? ఏమండి 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తలులు. అర్థమవుతుందండి ఎందుకు వీరికి కిరీటము? చదవండి ఇప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనము 14వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం 14వ వచనం. రైట్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12, 14 వచనాలు. ఆ పట్టణమునకు ఎత్తైనటువంటి గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండేను. ఏ పట్టణం అది? నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణము. చదవండి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉండెను. చాలండి స్నేహితులారా, గమనించండి. కనుక ఎవరి పేరైతే ఏమండి పరలోకములో ఉన్నటువంటి గుమ్మము మీద వ్రాయబడతదో, అంటే ఎవరైతే గుమ్మాలు అవుతారో, గుమ్మానికి కారణాలు అవుతారో వారికి కిరీటములు. ఎందుకని వారి పేరు గుమ్మముల మీద రాయబడింది? ఈ 12 గోత్రాల్లో నుంచే యోధా గోత్రం వచ్చింది. యోధా గోత్రంలోంచి యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారిని బట్టి పరలోకమునకు గుమ్మము తెరవబడింది. అర్థమవుతుందండి. కనుక ఈరోజు ఏమండి ఒకరు పరలోకానికి చేరటానికి ఎవరైతే గుమ్మముగా ఇక్కడ ఉన్న వారిలో నిలబడతారో వారికి కిరీటం ఉంటుంది. ఎవరికంటే కిరీటం? ఫలానా వ్యక్తిని పరలోకానికి తీసుకొని వచ్చాడు అనేటువంటి స్థితి ఎవరికైతే ఉంటుందో వారికి కిరీటం ఉంటుంది. అర్థమవుతుందండి స్నేహితులారా, గమనించండి. ఆ తరువాత 14వ వచనం కూడా చదవండి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల మీద గొర్రెపిల్ల యొక్క 12 మంది అపోస్తలుల యొక్క 12 పేర్లు రాయబడి ఉండెను. ఎవరైతే సంఘానికి పునాదిగా ఉంటారో వారికి కిరీటం. ఏంటది? సంఘానికి ఎలాగ ఉండాలి? పునాది. పునాది అంటే ఏంటో తెలుసా? తెలీదా? ఇక్కడ ఇల్లు కట్టిన వారు ఎంతమంది ఉన్నారు? అందరు కట్టేశారుగా. పునాది వేయకుండా ఎవరైనా కట్టారా? చూసారా? కనుక సంఘానికి ఎవరైతే పునాదిగా ఉండగలుగుతారో ఫలాని వ్యక్తిని బట్టి ఈ సంఘం కట్టబడింది, ఈ సంఘం నిలబడింది, ఈ సంఘం నడిపించబడుతుంది అనేటువంటి అనుభవం ఎవరికైతే వస్తుందో వారు రేపొద్దున ఏం చేస్తారు? వారికి దేవుడు ఏం చేస్తారు? సింహాసనం వేస్తారు. పూర్తి చేయండి. కిరీటం పెడతారు. ఇప్పుడు చెప్పమండి, ఎంతమంది సింహాసనాలు ఉన్నాయి పరలోకంలో? కిరీటాలు ఎంతమందికి ఉన్నాయి? ఒక్కళ్ళని చేయత్రా అండి? జాగిపోద్ది గవ్వుకుని తేడా మాట వస్తుంది. కనుక ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఫలానా ఊర్లో ఫలానా సంఘం ఉందా? ఆ సంఘానికి ఫలానాయన పునాది, ఫలానాయన ఉండబట్టే
ఆ సంఘం కట్టబడింది, ఆ సంఘం నడుస్తూ ఉంది, ఆ సంఘం అంతగా వృద్ధిలోనికి వస్తుందంటే ఆయనే కారణం అని ఏం చేయబడాలి? నన్ను గురించి, నిన్ను గురించి ఏమండి చెప్పబడితే పరలోకం అంగీకరించేటువంటి ఆ భాగ్యం కలిగి ఉంటే అప్పుడు పూర్తి చేయండి. అది సంగతి. కిరీటదారులం అయ్యేటువంటి అర్థమవుతుందండి. స్నేహితులారా గమనించండి. రైట్. ఇక చివరిగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ఇది ప్రాముఖ్యమైన సంగతి, కానీ సమయం లేదు కనుక వివరించట్లేదు, చదివేసి చెప్పేస్తాను. ప్రకటన 12:1. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకొనినటువంటి ఒక స్త్రీ, అమ్మా, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. చాలు. కనుక ప్రకటన గ్రంథం ఇంచుమించుగా మనం 8 సంవత్సరాలు వివరించుకున్నాం కనుక ఇక నేను ఈ మాటలు ఎక్కువ వివరించడం లేదు, కానీ ఒక మాటలో చెప్పేస్తాను. స్త్రీ అనేటువంటిది సంఘానికి గుర్తు. సంఘం ఎలాగ ఉండాలి అంటే, పూర్తి చేయండి, శ్రమను అలంకారముగా కలిగి ఉండాలి. సూర్యుని ధరించుకోవటం అంటే ఏంటండి? ఎప్పుడు చూసినా సంఘం వైపు చూస్తే ఏం కనపడాలి? శ్రమలో ఉన్నటువంటిదిగా ఉండాలి. అలాగే చంద్రుని పాదముల కింద పెట్టుకోవాలి. అంటే సుఖమును లెక్కలేనితనంగా తొక్కివేయాలి. నాకెందుకు సుఖం? ఎందుకు మనకు సుఖం ఉండకూడదు? పెళ్లి కుమారుడు అనేటువంటి వరుడికి ఈ లోకంలో సుఖం ఉందా? ఉందా? మరి పెళ్లి కూతురుకో? కనుక సుఖమును పాదాల కింద పెట్టినటువంటి అనుభవములోనికి రావాలి. ఆ తరువాత చదవండి కొంచెం ముందుకు, 2వ వచనం కూడా చదివేయండి. మేఘమెక్కేటువంటి భాగ్యాన్ని గర్భము ధరించుకునేటువంటి అనుభవములోనికి రావాలి. ఏంటంటే గర్భం ధరించేది? మేఘమెక్కే భాగ్యాన్ని గర్భం ధరించాలి. అంటే కడుపులో ఏం ఆశ ఉండాలి? మందిరానికి వచ్చినప్పుడు నేను ఏదో ఒక రీతిగా మేఘమెక్కాలి అనేటువంటి ఆశ కడుపులో ఉండాలి. రైట్, చదవండి. ప్రసవ వేదన పడుచు కేకలు వేసే అంత నొప్పులు ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఎంత నొప్పులు? ఇంజక్షన్ చేస్తే తగ్గే నొప్పులు కాదు. ఏమన్నా ఇటు చూడండి, డెలివరీ టైంలో ప్రసవం అయ్యే సమయంలో నొప్పులు వస్తాయి. డైక్లోఫెనాక్ ఇంజక్షన్ చేస్తే తగ్గుతాయండి డాక్టర్ గారు. పోనీ ఎసక్లోఫెనాక్ ఇంజక్షన్ వచ్చింది, చేస్తే ఏమైనా తగ్గుతాయా? ఎందుకని? ఆ నొప్పి తగ్గేటువంటి నొప్పి కాదు. అర్థమవుతుందా? కనుక ఎప్పుడు తగ్గుద్ది? కేక రావాలి. తట్టుకోలేనంత కేక వస్తే ఆ కేకకు లోపల ఉన్నటువంటి శిశువు బయటికి రావాలి. అర్థమవుతుందండి? ఏమని కేక రావాలి? మరణాత అనేటువంటి కేక రావాలి. అర్థమవుతుందండి? యేసు ప్రభువా నన్ను రక్షించు, యేసు ప్రభువా నన్ను క్షమించు. ఇవన్నీ ఏంటి? కాదు సుమా. ఏం కావాలి? యేసు ప్రభువా త్వరగా రమ్ము అనేటువంటి ఆ కేక వచ్చేటువంటి స్థితిని కలిగి ఉంటే అప్పుడేముంటుంది? శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం. ఏంటి 12 పరిపూర్ణమైనటువంటి సంఖ్య. కిరీటం ధరించేటువంటి భాగ్యాన్ని కలిగి ఉంటాం. అందుకే దైవజనులు ఎప్పుడూ కూడా మరణాత అనేటువంటి కలవరింపు మనం కలిగి ఉండాలని తెలియచేస్తూ ఆయన కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులరా, ఈ 12 భాగ్యములను కలిగి ఉండి కిరీటధారులముగా రేపటి దినమందు ప్రభు సరసన కూర్చుండేటువంటి స్వాతంత్రమును సంపాదించుకొనగలిగినటువంటి కృప పెళ్లి కుమారుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.